సరే ఇప్పుడు మనం దేనికైనా ప్రిపేర్ అవుతున్నాం, ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మన లైఫ్‌లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. తెలిసిన వాళ్ళు కావచ్చు, తెలియని వాళ్ళ గురించి పక్కన పెట్టండి. తెలిసిన వాళ్ళే చాలామంది ఉంటారు. నువ్వు ఇది చేయలేవని ఒకరు, లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. వాళ్ళని మనం ఎలా కంట్రోల్ చేయాలి? లైక్ చాలా మంచి క్వశ్చన్. అది ఏదైనా కావచ్చు. నువ్వు వ్యాపారం పెట్టడం కావచ్చు, ఏ పనైనా సరే. వ్యాపారం పెట్టడం కావచ్చు, పాలిటిక్స్లోకి వెళ్ళడం కావచ్చు, సినిమా తీయడం కావచ్చు, ఐఏఎస్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఒక ఆర్జేగాను ఇంకొక ఎదగడం కావచ్చు, ఒక సినిమా హీరోయిన్గా వెళ్ళాలనుకోవడం కావచ్చు, హీరోగా వెళ్ళాలనుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు కదా. నీ క్వశ్చన్ చూడు, ఎవరైనా నేను డిస్కరేజ్ చేస్తే ఎలా సార్, కాళ్ళు బట్టి లాగేస్తే ఎలా సార్, అంతే కదా. నేనేమంటానంటే ఎవరికి చెప్పకు, నువ్వు చెప్తేనే కదా వాళ్ళు నిన్ను లాగడము పీకడము చేశారు. నా వ్యక్తిగత జీవితం తెలిసిన వాళ్ళకి నేను ఎవరికి ఏది చెప్పను తెలిసిన మీకు, ఏ పనిని ఏ వ్యక్తికి చెప్పను నేను. ఎందుకు చెప్పను అంటే ఏమవుతుందంటే మనం ఏదో తప్పో ఒప్పో రైట్ వెళ్దాం అనుకుంటాం. వాళ్ళు ఏమంటారు, జాగ్రత్త వెళ్ళకిలా పడతావు అంటారు. మనం ఆగాల్సి వస్తుంది. అరే మొన్న కూడా అలాగే పడ్డాడో చూసుకోరే అంటారు, ఆగాల్సి వస్తుంది. సో నేనేమైనా అర్థం చేస్తున్నానంటే నా లైఫ్లో మనం ఇలాగా జర్నీ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పడ్డాం, పైకి లేచాంగా. కింద పడ్డప్పుడే ఎవడో పట్టించుకోలే, లేపడానికే చెయ్యవలే. ఇంక దేనికోసం అంటే అసలు ఇవ్వలేదని కాదు, మరి ఇంకెందుకు. ఇంకా పరిగెడుతుంటే మాత్రం పడతామని చెప్తున్నారు తప్ప పడితే మాత్రం లేపట్లేదుగా. పడితే లేపుతామని కూడా అన్నారు సార్. ఈ ప్రాసెస్లో మనం ఏదో అనుకుంటాం, తప్పో ఒప్పో ముందుకెళ్దాం అని ఎవరికి చెప్పకపోవడమే నేను చేసే పని, చెప్పే పని. అది ఎవరికి చెప్పొద్దు అసలు. నువ్వు ఏం అవ్వాలనుకున్న ఎవరికి చెప్పొద్దు అబ్బా. నీకు ఐఏఎస్ అని మేము ఐఏఎస్ కోచింగ్ ఇస్తాం కదా, ఐఏఎస్ యాస్పిరెంట్స్కి ఉదాహరణ తీసి చెప్తాను. నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటాడు. మావయ్య పిలుస్తాడు, అమ్మ ఏం చేస్తున్నావు నువ్వు? ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను మావయ్య. అత్త పిలుస్తుంది, ఏం చేస్తున్నావు? అత్త యాక్చువల్గా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను. పిన్ని అడుగుతుంది, ఏం చేస్తున్నాను అంటే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నానని. నువ్వు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఐఏఎస్ ప్రిపేర్ చెప్పావు మొత్తం మీద. వాళ్ళు మనసులో ఏమనుకుంటారో చెప్పు, నిజంగా ఐఏఎస్ అవుతుందా ఈ అమ్మాయి, అదే అబ్బాయి, అమ్మ ఐఏఎస్ అవుతుంది, అయితే మన పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి? ట్రూ ట్రూ. పైకి మాత్రం అవ్వాలి, అవుతావు. ఓకే, ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఫోన్ చేసేవారు మీ కోచింగ్ సెంటర్ వాళ్ళు కాదు, మీ అత్త, మీ మామయ్య, మీ బాబాయ్. ఆడు ఎందుకు ఫోన్ చేసేపు? అరే ఆడు ఏం కోరుకుంటే చెప్పు. యాక్చువల్గాను రాలేదని చెప్పాలి ఇప్పుడు. మామయ్య నాది ఐఏఎస్ ప్రిలిమినరీ ఫెయిల్ అయింది అని అది దానికోసం వాడు నిరీక్షిస్తున్నాడు. యాక్చువల్గా వాడు పైకి మాత్రం అవునా రాలేదా కంగారు పడుకో మళ్ళీ గాడిది గుడ్డేం కాదు, ఆల్ ద బెస్ట్ గాడు ఏం చెప్పడాడు. అవసరమా మనకి చెప్పడం? మానే తప్పో ఒప్పో నువ్వు దిగవు. ఇలా అంటే చాలామంది ఏమంటారు చెప్తాను. ఎప్పుడు కూడా కాయిన్కి రెండు వైపులా చూడాలి. నువ్వు చెప్పకపోతే అప్పుడప్పుడు అదే ప్రమాదం కూడా. ఎందుకని? నీ మావయ్యకో బాబాయ్యకో పెద్దనాన్నకో ఒక మంచి కోచింగ్ సెంటర్ తెలిసి ఉండొచ్చు, లేదా మంచి కోచింగే తెలిసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మంచి బుక్స్ ఏది ఉండి ఉండొచ్చు, వాడికి ర్యాంక్ రే తెలిసి ఉండొచ్చు. తెలియదు ఏ పుట్టలో ఏ బాగుందో, ఆ హెల్ప్ మిస్ అయిపోతాం. అందుకని ఎప్పుడు కూడా స్టేక్ హోల్డర్స్ అని ఒక పదం వాడతానికి నేను. నువ్వు తీసుకునే నిర్ణయంలో, నువ్వు వెళ్ళే జర్నీలో నీకు స్టేక్ హోల్డర్స్ అని ఉంటారు. అంటే ఎవరెవరికైతే ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీకు అడ్వాంటేజ్ వాళ్ళకి మాత్రం చెప్పాలి. అది మనం జడ్జ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి మన లవ్ అఫేర్ చెప్పాల్సిన స్టేక్ హోల్డర్స్ వేరుంటారు, మన ఐఏఎస్ ప్రిపరేషన్ స్టేక్ హోల్డర్స్ వేరుంటారు, బిజినెస్ పెడుతుంటే స్టేక్ హోల్డర్స్ వేరుంటారు, పెళ్లి చేసుకుంటే స్టేక్ హోల్డర్స్ వేరుంటారు. స్టేక్ హోల్డర్స్ అందరూ ఒకరికి ఒకలా ఉండరు, వాళ్ళకి మాత్రం చెప్పాలి. నేను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. యాక్చువల్ చాలామందికి ఇలాంటి షూటింగులు అనే విషయం కూడా స్టేక్ హోల్డర్స్ చెప్పిన ఎవరికి నేను మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా నాకు తెలిసి ఆయన కూడా ఇవాళ షూటింగ్ అనే విషయం వచ్చింది తెలిసింది. అంటే ఎందుకని అంటే అదేం కాదు, నేనేమి చెప్పకూడదని కదా, అలవాటు చేసుకున్నాను. అలా నువ్వు కూడా అలవాటు చేసుకో. ఎవరు చెప్పాలో వాళ్ళకి చెప్తావు. అబ్బా ఊళ్ళో ఉన్న అందరికీ చెప్పాలి, అవసరం ఏముంది? అది దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? లాగేవాడు లాగడు, ఏం మోటివేట్ చేసేవాడు అంటావు. నేనేదేమంటానంటే దీంట్లోనే సార్ మరి ఎవరన్నా మోటివేట్ చేయాలి కదా మనల్ని. నేను అసలు పక్కోడు మోటివేట్ చేయాలనుకున్నామంటేనే మనం పడిపోయాం. ఆడోడు మోటివేట్ చేయడం ఏంటి? అన్నం తినాలి,
ఎవరైనా మోటివేట్ చేశాడా? మన ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేసి అన్నం తిను అనలేదు కదా. అలా అందుకని మోటివేషన్ ఎవరు చేయట్లేదు. సింగిల్గా వచ్చాం, సింగిల్గా పోతాం, సింగిల్గా చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎక్కడ ఎవడ చెప్పాలో ఆడికి చేద్దాం, మిగతా చెప్పొద్దు. ఈ విషయంలో కొద్దిగా మన మీద మిగతా వాళ్ళు కొంచెం మన మీద నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఐదర వీడి గర్వమనో పొగరనో ఉంటుంది, ఇది సెల్ఫిష్నెస్ అనో కమర్షియల్ అనో ఉంటుంది. నేనేమవుతానంటే మన గురించి ఏదో అనుకోని గొప్పని ఎలా అనుకోరుగా, అబ్బా ఎంత మహిమానుత వ్యక్తి అండి అని ఎలా అనుకోరుగా, కనీసం ఈడు అని అనుకుంటే చాలు కదా, ఏదో అనుకోవాలి కదా. అందరి లైఫ్లో 3 ప్రిన్సిపల్స్ ఉండాలి అంటారు. సో మీరు అందరి లైఫ్లో 3 ప్రిన్సిపల్స్ ఏమి అని చెప్తారు సార్? ఒకవేళ నేను 3 ప్రిన్సిపల్స్ చాలా సింపుల్గా చెప్పాలి అంటే, మనల్ని మనం నమ్మడం ఫస్ట్ ప్రిన్సిపల్ అవ్వాలి. మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం నెక్స్ట్ ప్రిన్సిపల్ అవ్వాలి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవడం ఇంకొక ప్రిన్సిపల్ అవ్వాలి. ఈ చూడు, ముందు నన్ను నమ్మాలి, నేను తప్పు చేస్తే కరెక్ట్ చేసుకోవాలి, నేను లో లెవెల్ ఉంటే అప్డేట్ చేసుకోవాలి. ఈ మొత్తం దాంట్లో నువ్వు గమనించలేదు మాధురి, అసలు పక్కోడి మీద ఏం మాట్లాడలేదు ఇక్కడ. మనం ఫస్ట్ మనం ఉండాలి దాంట్లో. మనం ఏం చేస్తాం చూద్దాం. మనం అందరం ఏం చేస్తామంటే, నువ్వు బాగుండాలి, అసలు నువ్వు నాకు తెలిసినావు, నువ్వు అసలు నాకు ఎవడు సహాయం చేయలేక, నీకు ఎందుకు చేస్తాడు అసలు, అడిగి ఏం పని లేదా, మోసమే చేస్తాడు. అదేంటిది, నువ్వు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే చుట్టూ మోసగాళ్ళు ఉన్నారంటాడు షేక్స్పియర్ ఒక నాటకంలో. అలా నువ్వు కదా అవేర్నెస్గా ఉండాలి. అంటే మోసం చేసేవాడు నేనేమి ఇక్కడ సపోర్ట్ చేయట్లే, సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వేంటి అందుకని సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి, సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి, సెల్ఫ్ అంటే ఎవాల్యుయేషన్ ఉండాలి, సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ ట్రస్ట్ ఉండాలి, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, సెల్ఫ్ అప్డేషన్ ఉండాలి. ఇన్ని ఉంటే సెల్ఫీ తీసుకోవచ్చు. లేదా మనతో జనాలు సెల్ఫీ తీసుకుంటారు, లేదా అద్దం ముందు నిలబడి ఎడుతుకుంటాం. ఫెయిల్యూర్ని మీ మాటల్లో చెప్పాలి అంటే ఏమని చెప్తారు సార్? వాట్ ఈస్ ఫెయిల్యూర్? సూపర్. ఈ ప్రపంచంలో ఫెయిల్యూరే లేదు. పాలు విరిగిపోయినాయి, కంగారు లేదు, ఇంకొంచెం అందులో ఇంకా విరక్కొట్టి అందులో ఉప్పు ఏముంటుందని పంచదార కలాఖండ్ అవుతుంది. గ్లాస్ ఏదో గాజు గ్లాస్ తోటి మీ అమ్మగారు నీకు నీళ్ళు ఇస్తుంటే పడిపోయింది కిందన, ముక్కలు అయిపోయినాయి. కంగారు అనేది ఒక వెల్వెట్ పేపర్ తీసుకొచ్చి దాని అంతటిని అందంగా పెట్టి గోడకి అంటించు. సో విరిగిపోయిన అద్దాల్లోంచి అందమైన బొమ్మనివ్వచ్చు. కాబట్టి ఈ ప్రపంచంలో నాకు తెలిసేది లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఫెయిల్యూర్ అన్నది ఒకటి ఉంది, అది దాని పేరు మరణం. మరణం కూడా మా గురువుగారి మాటలో చెప్పాలి అంటే, మరణము కూడా మనిషి మీద చేసే విజయం కాదు, శవం మీద చేసే విజయం. సో మనిషి మీద కాదు. అలా అనుకున్నా కూడా అది అలా ఇన్విటబుల్, డెత్ ఈజ్ ఇన్విటబుల్ కదా. నో వన్ కెన్, ఇక్కడ ఎవ్వడు శాశ్వతం కాదు, ఎవ్వరు. అబ్బా ఇవాళ మీతో మాట్లాడదాం, నేను కూడా శాశ్వతానికి అనుకుంటే ఎలాగది? సరే ఎప్పుడు వస్తుందో తెలియకపోవచ్చు, సోనర్ ఆర్ లేటర్. రెడీగా అయితే ఉన్నాడు కదా యముడు, వాడు ఆల్రెడీ మొత్తం వెహికల్ పెట్టుకుని దానికి రెడీగా ఉన్నాడు కదా, మరి వాడి అకౌంట్ రెడీగా ఉంది కదా. అందుకు నేనైతే ఏమంటానంటే, ఈ ప్రపంచంలో ఫెయిల్యూరే లేదబ్బా. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు ఐఏఎస్ కాబట్టి ఐఏఎస్ ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు ఐఏఎస్ ఎగ్జామ్ బాగా చదివావు, నువ్వు ఐఏఎస్ రాలేదు, నాలెడ్జ్ ఎక్కడికి పోతుంది? పోదుగా. ఈ నాలెడ్జ్ని నమ్ము, ఈ నాలెడ్జ్ని ఏదో విధంగా చెయ్యి. అప్పుడు నువ్వు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? నీది ఫెయిల్యూర్ని ఎలా అంటాం మనం? కాబట్టి నువ్వెప్పుడైతే బాగా చదవకుండా ఐఏఎస్ అవ్వాలనుకున్నావో, చదవలేదు కాబట్టి ఐఏఎస్ అవ్వలేదు, అది నీ ఫెయిల్యూర్ అంటావేంటి? నీ బాధ్యత రాహిత్యం కదా. అందుకని బాగా చదివితే నాలెడ్జ్ వచ్చింది కాబట్టి, నాలెడ్జ్ ఈజ్ బీయింగ్ గెయిన్డ్ ఆల్రెడీ. దానికి బోనస్ ఏదైనా కావాలంటే ఐఏఎస్ పెట్టుకో. మరి ఫెయిల్యూర్ అని ఎలా అంటావు? వ్యాపారం నష్టపోయావు, ఎస్ కాదు నన్ను. వ్యాపారం నష్టపోతే నీకు ఏమొచ్చింది? అనుభవం వచ్చింది. వ్యాపారంలో నష్టపోకపోవడం ఎలా అంటే, వ్యాపార లాభాలు పొందాలంటే ఎలా అని చెప్పి మొదటి సెమినార్లు ఇవ్వు. వ్యాపారంలో నష్టపోకుండా ఉండడం ఎలా మరి దానికి నీ అనుభవం చెప్తావు కదా. ఈ ప్రపంచంలో మనందరం మూర్ఖులం కాదు, దొంగలం, పని చెయ్యం, బాధ్యత భుజాన్ని వేసుకోవడం. నువ్వు నమ్ముతావో లేదో, నేను ఎప్పుడు అంటాను నా తప్పుకి నేనే కారణం, నా ఫెయిల్యూర్కి నేను అనుకుంటే, ఏదైనా సరే నాకు ఏది దక్కట్లేదని నేనే కారణం. నన్ను చాలామంది చెప్తారు యాక్చువల్గా,
మీకు పద్మశ్రీ రావాలండి అని. నాకు పద్మశ్రీ రాదు, ఎందుకంటే పద్మశ్రీ వచ్చేంత సీన్ నాకు లేదు, నేను ఆ వర్క్ చేయలేదు, ఎందుకు దానికోసం ఆ సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి, అప్పుడు నువ్వు ఎదుగుతావు. అప్పుడు ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది? సింపుల్ లాజిక్. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.